పేరు మల్లేష్ గౌడ్, మా చెవల్ల మండల్ పల్గుట్ట విలేజ్. మేము చామంతి 10 సంవత్సరాలుగా పండిస్తున్నాం. మేము నర్సరీ నుంచి నారుస్తాం. ఇది మహేశ్వరం నుంచి తెచ్చినాము సుగంధ చామంతి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ½ ఎకర్ పెట్టినాము. 5,000 మొక్కలు వేసినాము. 7,500 రూపాయల ఖర్చు వచ్చింది. మొక్కకు ₹1.5 లెక్క పడ్డది. నా పేరు సుధారాణి, మాది పల్గుట్ట విలేజ్, చెవల్ల మండల్. మేము సుగంధ పూలు పండిస్తున్నాము. మేలు వేసినాము. మేలు వేస్తే సెప్టెంబర్లో వచ్చినాయి. సెప్టెంబర్లో వస్తే నవంబర్ వరకు ఉంటాయి. నవంబర్ వరకు ఉంటే తర్వాత మళ్ళీ తీసేసి చాందీనన్నా లేకుంటే సందమామనన్నా అవి వేస్తాం. అవి వేస్తే అవి మళ్ళీ 3 నెలలు వస్తాయి. ప్రస్తుతానికైతే మామూలుగా 20 రూపాయలు అమ్ముతున్నాయి. ఇక పండుగ సీజన్లో కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుంది. పండుగలు ఏమంటా అవి ఇవి ఉంటే మంచిగా అమ్ముతాయి. లేకుంటే నార్మల్గా ఉంటే నార్మల్గానే. రేట్ అంటే సీజన్ బట్టి రేట్ ఉంటుంది. కలుపులకు తెంపనికే లేబర్ అవసరం ఉంటుంది. ఇక మందులు మసాలాలు ఇక వీటికి మందులు కొట్టాలి, మసాలాలు వేయాలి, కలుపులు తీయాలి, నీళ్లు పెట్టాలి. ఇక ఖర్చు అంటే 50,000 వరకు వస్తుంది. కలుపులు మందులు మసాలాలు. ఏదన్నా వైరస్ లాగా వస్తే ఇంకా ఎక్కువనే ఖర్చు వస్తుంది. ఇంకా వైరస్ గిట్ట ఏం లేకపోతే మామూలుగానే ఉంటే ఇక మంచిగానే ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మంచిగానే ఉన్నాయి. వర్షాలు వచ్చి కొంచెము కింద చెట్లు అనేది ఇరిగినాయి. ఇక రేట్ అంటే ఇప్పుడు రేట్ ఏం లేదు. దసరా సీజన్లో ఇక రేట్ వస్తే మంచిగానే ఉంటుంది. ఇక లాభం అంటే అమ్మిన దాన్ని బట్టి లాభం ఉంటుంది. 20 రూపాయలు అమ్మితే ఏమి ఉండదు. ఇక 100, 150 అట్లా అమ్మితే ఇక ఆదాయం మంచిగా ఉంటుంది. వారానికి ఒకసారి కోస్తే 6 కోతలు కోయచ్చు. ఫస్ట్ 1 క్వింటాల్ వస్తుంది, తర్వాత 4 వస్తుంది, మధ్యలో 5-6 క్వింటాలు వస్తాయి, తర్వాత మళ్ళీ తగ్గుతుంది. మినిమం దీపావళి వరకు ఉంటుంది. చందమామ అయితేనేమో వైరస్లు ఎక్కువ వచ్చేస్తాయి. ఈ సుగంధ చామంతి మామూలుగా పురుగు మందులు ఒకటే వాడాలి. పురుగు ఈ వాసనకు పురుగు ఎక్కువ వస్తుంది. సంవత్సరం మొత్తం పూలేస్తే ఒక పంట కాకుండా ఒక పంటకు లాభం వస్తుంది, ఒక పంటకు లాస్ వస్తుంది. అట్లా ఈ సుగంధ నుంచి సందమామ, చాందిని అట్లా వేసాను. ఏదన్నా ఒకదానికి వస్తుంది. ఈ పంట పైసలు తీసి మళ్ళీ అవతల చేనులో తీసి ఇవతల చేనులో అట్లా పెడతాం. పూజలు లేనప్పుడు మార్కెట్లో పువ్వులకు రేటు ఉంటుంది. పూజలు, పెళ్ళిళ్ళు, ఈ పండుగలు ఉంటేనే పూలు అమ్ముతాయి. పూలు అమ్మని రోజు వేస్ట్గా ఎన్ని తీసుకపోయినా వదిలేసి రావాల్సి వస్తుంది మార్కెట్లో అమ్మకపోతే. అప్పుడు ఒక ఖర్చులు లాసే ఉంటుంది. ఇంట్లో 2-4 ఉన్నారనుకో, వ్యవసాయం లేబర్ లేకుండా చేసుకుంటే వాళ్ళ ఖర్చులు వెళ్తాయి. ఇంటోళ్ళ ఖర్చులు, ఇంటోళ్ళు లేబర్ పెడితే చాలా ఖర్చులు తక్కువ. ఎక్కువ అయినప్పుడు మనకు ఆదాయం అనేది తక్కువ ఉంటుంది. ఇంటోళ్ళు ఉంటే వ్యవసాయం బాగానే ఉంటుంది. అమ్మినా అమ్మకపోయినా ఒక పంట కాకుండా ఇంకో పంటకు వచ్చేస్తుంది. ఇది పర్పుల్ చామంతి. ఇది కూడా మహేశ్వరం నుంచే ఇచ్చినాము. మొక్కకు వచ్చేసి ₹2 ఒక మొక్క. ఖర్చు సేమ్ ఖర్చు ఉంటుంది. చామంతికి ఎట్లా ఖర్చు పెడతామో అదే సేమ్. కలుపులు అంతా
దీనికేమో పేపర్ వేసినాం, పేపర్ వేయకూడదు కూడా దీనికి, మీకు తెలియక మేము పేపర్ వేసి వేసినాం. తర్వాత ఇప్పుడు ఇది దానికి సైడ్లకు పిల్లలు వచ్చేస్తాయి అన్నట్టు, పిల్లలు వచ్చి పువ్వులు ఎక్కువ వచ్చేస్తాయి. దీని మార్కెట్ కూడా సేమ్ ఉంటుంది. దానికి దీనికి పూజలు ఏదన్నా అది పండుగలు ఏదన్నా పెళ్ళిళ్ళు అవి ఉంటేనే ఏదానికైనా రేటు, లేకపోతే ఏదైనా అంతే. ఇది ఇప్పుడు కూడా 50 రూపాయలు 40 రూపాయలు.